హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. ఇది బుధవారం లాగ్ అండి. ఈరోజు మా పాప విఘ్నేశ్వరుడికి శ్రీరామచంద్రుడికి నిష్ఠతో ఉపవాసం ఉండి పూజ చేసుకుంటుంది. అందుకే నేను ఉదయాన్నే మాప్ పెడుతున్నాను. ఈ మాప్ పెట్టే ముందు వాటర్లో కల్లుప్పు పసుపు వేసి ఇల్లంతా చల్లుతాను. ఆ తర్వాత మాప్ పెట్టుకుంటాను. ఇంకా దేవుడి రూము తడుగుడుతో తుడుచుకున్నాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ శుభ్రంగా కడిగి ఉంచాను. ఇంకా దేవుడి పూజకు కావలసిన పూలన్నీ సిద్ధం చేశాను. ఇంకా ఈ విధంగా చేయడం వల్ల రెడీ చేశాను. మా పాప పూజ కోసం సిద్ధం చేశాను అన్నీ. ఇంకా గ్యాస్ పొయ్యిని శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ బండ వెనకాల ఉన్న గోడలను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. నేను బుధవారంలో ఇల్లంతా శుభ్రం చేసుకొని మాప్ పెట్టుకుంటానండి. ఇంకా బుధవారం నుంచి శనివారం దాకా మేము నాన్ వెజ్జే వండను ఇంట్లో. ఇంకా గురువారం సాయిబాబాకు, శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇంకా పూజ చేసుకుంటాము. మా అబ్బాయి కూడా శనివారం అనేది నాన్ వెజ్ తినడు. ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాడు. కాబట్టి మేము బుధవారం నుంచి శనివారం దాకా నాన్ వెజ్ తినము. ఇంకా మా పాప శ్రీరాముడికి ఫోటో పెట్టుకొని ఈ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంది. టిఫిన్గా ఈ ఉగ్గాని చేశాను, అంటే బొరుగులు ఉప్మా చేశాను. ఇంకా లంచ్లోకి ఈ పాలు పోసిన బీరకాయ కర్రీ చేశాను. మీకు ఒక విషయం చెప్పాలండి, నా అనుభవంతో బల్లగుద్ది చెప్తున్నా. మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, ధనవృద్ధి కలుగుతుంది. ఏందబ్బా సోది చెప్తుంది అనుకోకండి, ఇది నా అనుభవంతో చెప్తున్నా. కరోనా పోయి ఇన్ని సంవత్సరాలైనా అందరి పరిస్థితి ఎలా ఉందో కానీ నా పరిస్థితి మాత్రం ఊబిలో కూరుకుని పోయినట్లయింది. అప్పుడు వచ్చిన కరోనా వల్ల పని పాట లేకుండా ఇంట్లో కూర్చో తినడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని లైఫ్లు మావి. మరి ఇంట్లో కూర్చొని తింటే ఆర్థిక సమస్యలు కాక ఇంకేమీ వస్తాయి? తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. అదీగాక సమస్యలు ఉన్న వాళ్ళకే సమస్యలు ఎక్కువ అన్నట్లు ఆపరేషన్ మీద ఆపరేషన్ అయ్యింది. టీచింగ్ ఫీల్డ్లో ఉన్న నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించలేదు. ఏమైందబ్బా అని ఆప్తాలమిస్ట్ కాడికి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కంట్లో నర్వ్స్ దెబ్బతిన్నాయి, వెంటనే ఆపరేషన్ చేసి లెన్స్ పెట్టాలన్నారు. ఎందుకు దెబ్బతిన్నాయబ్బా అని ఆలోచిస్తే ఒకసారి ఒక ప్రబుద్ధుడి ఆటో ఎక్కాను. ఆ ప్రబుద్ధుడు స్పీడ్ బ్రేకర్ మీద ఫాస్ట్గా ఆటో రన్ చేసేసరికి నా నెత్తి వెళ్ళి ఆటో టాప్ గుద్దుకుంది. 3 రోజులు తలకు చాలా పెయిన్గా ఉండింది. ఆ తర్వాత తగ్గిపోయింది. ఓహో, ఆ కారణంగా కంటి నేరాలు దెబ్బతిన్నాయని అర్థమైంది. ఇంకా కంపల్సరీగా ఐ ఆపరేషన్ అయింది. ఆ తర్వాత మా అత్తమ్మకి కూడా ఐ ఆపరేషన్ అయింది. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. కాచిన చెట్టుకే రాళ్ళ బాధలు అన్నట్లు కష్టాలు ఉన్నవారికి ఎక్కువ కష్టాలు వస్తాయని అర్థమైంది. ఇంకా ఆలోచించాను. అప్పటికే ఇంట్లో మనీ ప్లాంట్ వేశాను, అది సరిగా పెరగలేదు. ఇంకా బాగా సెర్చ్ చేసి మనీ ప్లాంట్ ప్లేస్ను మార్చాను. సింహద్వారానికి ఎదురుగా పడమర వైపు మనీ ప్లాంట్ను ఉంచాను. బాగా గ్రోత్ అయ్యేటట్లు చూసుకున్నాను. మనీ ప్లాంట్ గ్రోత్ అయ్యే కొద్దీ నా ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. అంటే ఒక్కసారిగా లంకె బిందులు దొరకడం కాదు, మనం ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కుంటామో ఆ మార్గాలను సూచిస్తుంది. అంటే పిల్లలకు జాబ్ రావడం, మొండి బకాయిలు వసూలు కావడం, ఈ ఆర్థిక పరిష్కారాలు చూపడం ఇలాంటివి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనీ ప్లాంట్ని పెంచుకుంటే ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.